హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు జో హవా వ్లాగ్స్. ఈ వీడియో ఏంటి అంటే మా జ్యోతి వాళ్ళ అమ్మ వాళ్ళు అయితే పోషమ్మలు పెట్టుకుంటున్నారు అనమాట. పోషమ్మలు అంటే కొంతమందికి అర్థం కాకపోవచ్చు. ఏం లేదండి, మన ఊరిని కాపాడే గ్రామ దేవతలనే మేమైతే పోషమ్మలు అని అంటాము. ఆ గ్రామ దేవతలకు చేసుకున్న తర్వాతే మిగతా ఏ దేవుళ్ళకైనా మేము చేసుకుంటాం అన్నమాట. ఆ దేవతలకు కోళ్ళు ఉంటే కోళ్ళు, లేకపోతే మేకలు, లేకపోతే కొబ్బరికాయలు, మన ఇష్టం ఎట్లా మొక్కుకుంటే అట్లా వాటి మొక్క అయితే చెల్లించుకోవాలి. ఈరోజైతే మా జ్యోతి వాళ్ళ అమ్మ వాళ్ళు అయితే పోషమ్మ పెట్టుకుంటుండ్రు. ఇప్పుడైతే అమ్మవారిని దర్శించుకోవడానికి అయితే మా జ్యోతి వాళ్ళు అయితే లైన్లో నిల్చున్నారు అనమాట. అమ్మవారికి అయితే బోనం చెల్లించి దర్శనం అయిపోయిన తర్వాతనైతే మేక జడితి ఇచ్చిన తర్వాత కంప్లీట్ అయిపోతుంది అన్నమాట గుడికాడ కార్యక్రమం. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ గట్టిగా క్లిక్ చేయండి. మా వదిన ముళ్ళ మా వదిన మొక్కు ఇది జోలే ఈమె బరువుది మోస్తుంది, కానీ ఇంత బరువు ఎప్పుడు ఎవరు మోయరు, ఈమె తప్ప. పెద్ద స్మార్ట్గా ఉంటుంది, అందరు బిల్లులు పట్టుకుంటారు. చీర కవర్ అంటే అందరు ఎగురు మేక కూర్చుంటారు. పట్టుకో వీడియో నాటది తీసాను, పెద్దగా తీసాను, వీడియో తీసాను. బస్ వస్తుంది మేక చేసి చూడరావు, చేసి తీసాను. కళ్ళు కళ్ళు మంచిగా ఎంత అడిగేసి ఇస్తావు, ఎందుకు అలా రావద్దని ఎంత అడిగేసి ఇస్తాను. నువ్వు సంతోషంగా ఉండాలి. ఆ పాప చేస్తాను మరి, ఆ పాపనే పసుడు. అట్లా వాడా ఇది మనం కూడా బొట్టు పెట్టాలి కదా, కోడి బొట్టు పెట్టి అవి పెడితే బరాబర్. ముందుకురా, ముందుకు వచ్చేయాలి, వెనక వచ్చి మేము ఒప్పుకొని ఒప్పుకోం. కొరికిందికే ఇక ఆడ మీ కొరుకు ముట్టారమ్మ, వట్టినే కొరుతారు. జడితీస్తేనే మేము చేసింది అంతా అమ్మవారికి నచ్చినట్టుగా భావిస్తామన్నమాట.
ఇప్పుడైతే ఈ మేక అయితే చాలా టైం తీసుకున్నది జడ్తీయనికి, అంటే ఆమెకి ఇంకేమైనా తక్కువ చేసిరేమో అని చెప్పేసి అయితే పాపం మా జ్యోతి వాళ్ళ అమ్మ అన్నీ మొక్కుతుంది, ఏమైనా మర్చిపోయి ఉంటే మరి మన్నించి అని చెప్పేసి జడ్తీయాలని. ఫైనల్గా అయితే జడ్తి ఇచ్చేసింది, కాకపోతే ఆ జడ్తి ఇచ్చిన వీడియో మాత్రం వీడియో తీయలేకపోయినా. ఓకే ఫ్రెండ్స్, బాయ్.